హలో అండి. మంచి మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము. ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం మనం నేర్చుకుందామా? పద్యము భావం. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును. కలిమిచే వెలయును. కలిమి లేనివాడు కులము దిగును. కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో
సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే, పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే కదా. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము. కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను.
అదే భాగ్యం లేదు. నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు? నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు. పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకుని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అన్నమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము, నేను ఈ కులము, పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం? సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే, కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే నేను పెద్ద కులము, గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబాయి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము. ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం మనం నేర్చుకున్నాం. పద్యము కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును, కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును, కలిమి లేనివాడు కులము దిగును, కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, కులము కన్న భువిని
విశ్వదాభిరామ వినుర వేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును, కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతారు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను, భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము.
ఏమని చెప్తున్నారు వేమన్ గారు? పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే, పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము, కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులములకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను. అదే భాగ్యం లేదు, నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు, నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు. పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకుని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అనమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము, నేను ఈ కులము, పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం? సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే నేను పెద్ద కులము, గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబాయి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం
బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము. ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం మనం నేర్చుకుందామా? పద్యము భావం. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును. కలిమిచే వెలయును. కలిమి లేనివాడు కులము దిగును. కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి
పొందుతాడు. కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే, పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము. కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులములకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను. అదే భాగ్యం లేదు, నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు? నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు.
పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకుని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అనమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము నేను ఈ కులము పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం? సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే, కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే నేను పెద్ద కులము గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబాయ్ అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము. ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం మనం నేర్చుకున్నాం. పద్యము భావం. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును. కలిమిచే వెలయును. కలిమి లేనివాడు కులము దిగును. కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ
వినుర వేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును, కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతారు. కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను, భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. ఏమని చెప్తున్నారు వేమన్ గారు?
పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే, పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే కదా. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము, కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులములకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను. అదే భాగ్యం లేదు, నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు, నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు. పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకుని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకుని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అన్నమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము, నేను ఈ కులము, పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం? సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే నేను పెద్ద కులము, గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబాయ్ అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము.
ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం మనం నేర్చుకుందామా? పద్యము భావం. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును. కలిమిచే వెలయును. కలిమి లేనివాడు కులము దిగును. కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతారు.
కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే, పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే కదా. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము. కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను. అదే భాగ్యం లేదు, నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు? నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు. పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా
పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకుని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అన్నమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము నేను ఈ కులము పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం? సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే, కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే నేను పెద్ద కులము గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబాయి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము. ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం మనం నేర్చుకున్నామా? పద్యము భావం. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును. కలిమిచే వెలయును. కలిమి లేనివాడు కులము దిగును. కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ వినురవేమ.
కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును, కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం. ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతారు. కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను, భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే
పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే కదా. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము, కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా. తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులములకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను. అదే భాగ్యం లేదు, నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది, ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా, లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు, నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు. పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకొని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకుని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అన్నమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము, నేను ఈ కులము, పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం, సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే నేను పెద్ద కులము, గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబాయి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి. మంచి పద్యాలు చెప్పేసుకుంటున్నాం. మనం మంచి అర్థాలు నేర్చేసుకుంటున్నాము. చక్కటి వేమన పద్యాలు మనం చిన్న పదాలతో చక్కగా అర్థమయ్యే విధంగా ఆయన రాసినవన్నీ మనం బంగారంలాగా నేర్చేసుకుంటున్నాము. ఎన్నో పద్యాలు ఇప్పటి వరకు మనం 30 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. 35 పద్యాలు పైగా మనం నేర్చేసుకున్నాం. ఈరోజు మరో పద్యం, చక్కటి పద్యం
మనం నేర్చుకుందామా? సత్యము భావం. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును. కలిమిచే వెలయును. కలిమి లేనివాడు కులము దిగును. కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి. విశ్వదాభిరామ వినురవేమ. కులము లేనివాడు కలిమిచే వెలయును, కలిమి లేనివాడు కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమి, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం. ఓ వేమ సమస్త భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువవాడు అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతారు. కీర్తి పొందుతాడు. భార్య
భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను భాగ్యము లేనివాడు ఎక్కువ కులమునకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడును. తక్కువ కులము వలె పరిగణించబడును. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. అందుకే కులము కంటే సంపద ముఖ్యం. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. ఏమని చెప్తున్నారు వేమన్ గారు? పద్యము భావము ఒకసారి చూసేద్దాం. కులము లేనివాడు కలిమిచే వెలయును. కులము లేకపోయినా కూడా కలిమిచే, పైసాకే పరమాత్మ. కలిమి లేనివాడు కులము దిగును. అదే నీకు డబ్బు లేదనుకో, ఎంత పెద్ద కులం అని నువ్వు చెప్పుకున్నా వేస్టే. డబ్బు ఉందా లేదా, జరుగు సార్ వస్తున్నారు జరుగు అని అంటారనమాట డబ్బున్న వాళ్ళు వస్తుంటే. కులము కన్నా భువిని కలిమి ఎక్కువ సుమి. కులం చెప్పుకుని మనం బతకలేము. కులం కంటే కూడా కలిమి. డబ్బు ఎంత ఉంది, డబ్బున్నవాడా కాదా అంతే. నీ దగ్గర డబ్బు ఎంత ఉంటే అంత మర్యాద. నీ కులం చూడరు, గోత్రం చూడరు, ఏమీ చూడరు. డబ్బు ఉన్నవాళ్ళు అందరికంటే పై స్థానంలో ఉంటారనమాట. విశ్వదాభిరామ వినుర వేమ. దీని తాత్పర్యం ఏమిటో చూసేద్దామా? తాత్పర్యము: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, కులము తక్కువ అయినను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. కులము తక్కువైనను సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. మనకు పాటలు కూడా ఉన్నాయిగా, డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు. డబ్బే ఉంటే మనిషికి విలువ వస్తుంది అనే పాట కూడా ఉంది కదా మనకి. అలాగే డబ్బుంటేనే మనిషికి విలువ అనేది వస్తుంది. డబ్బున్న వాడికి కులముతో పని లేదు. ఎంత తక్కువ కులమైనా కూడా డబ్బుతో కులాన్ని దాటి గొప్పవాడిగా కీర్తింపబడతాడు. అదే కనుక సంపదలు ఉన్నచో గొప్పవాడిగా కీర్తి పొందుతాడు. భాగ్యము లేనివాడు ఎక్కువ కులములకు చెందినవాడైనను తక్కువ కులము వలె పరిగణించబడను. అదే భాగ్యం లేదు, నువ్వు పెద్ద కులంలో పుట్టావు, నేను రాజుని, అది ఇది, నేను మా తాతలు అది ఇది అని చెప్పుకుంటున్నావు. కానీ ఈరోజు నీ దగ్గర ఏముంది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉందా? లేదు. సో తక్కువ పక్కకి. ఏ కులమైతే మాకెందుకు? నీకు డబ్బు ఉంటేనే నీకు విలువ. ఎంత పెద్ద కులమైనా కూడా డబ్బు లేనప్పుడు విలువ ఉండదు. పక్కకి జరుగు, సార్ వస్తున్నారు అని చెప్పి ఎంత తక్కువ కులము వాళ్ళైనా కూడా పెద్ద డబ్బు ఉండి పెద్ద కారులో దిగి మంచి ఒంటి నిండా బంగారం వేసుకుని వైట్ అండ్ వైట్
బట్టలు వేసుకొని చక్కగా నడిచి వస్తుంటే మహారాజులాగా అతనికి దారిచ్చి నువ్వు ఎంత పెద్ద కులమైనా సరే పక్కకి జరగమని తోసేస్తారనమాట. నువ్వు కులము చెప్పుకొని ఇక్కడ బతకడం అనేది అసాధ్యం. డబ్బు ఉన్నవాడికి మాత్రమే ఇక్కడ గొప్పతనం, అన్నీ సమకూర్చేది వాళ్ళకే అనమాట. డబ్బు లేనప్పుడు నువ్వు ఏ కులమైనా కూడా దండగే అని వేమన గారు చెప్తున్నారు. అందుకే కులము కంటే సంపద ముఖ్యము. సంపద ఉండాలి. నువ్వు కులము నేను ఆ కులము నేను ఈ కులము పెద్ద కులంలో పుట్టాను అని చెప్పుకొని ఎలాంటి ఉపయోగము కూడా లేదు. కులము కంటే ఏం ముఖ్యం? సంపద ముఖ్యం. నీ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత సంపాదించావు, ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని బిల్డింగ్స్ కట్టావు, ఎంత బంగారం వేసుకున్నావు, ఎంత క్యాష్ ఉంది నీ దగ్గర ఉంటుంది. అది ఎవరికి పెట్టరు, మళ్ళీ అది మనకి ఉపయోగం ఏం లేదు. అయినా సరే మనం డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే మర్యాదని, గౌరవాన్ని, పేరు ప్రతిష్టలని అన్నీ కూడా డబ్బు ఉన్న వాళ్ళకే ఇస్తామన్నమాట. అది ఎవరి కులమైనా సరే, ఏ కులమైనా సరే, కులంతో పనే లేదు. నువ్వు ఎంత గొప్ప కులంలో పుట్టినా సరే, నేను పెద్ద కులము గొప్ప కులం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కనుక. కేవలం డబ్బు ఉన్న వాళ్ళది మాత్రమే కులంతో పని లేకుండా మంచి పేరు ప్రతిష్టలు, మర్యాద, గౌరవం అన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి కులం పేరు చెప్పుకుని బతకద్దు, డబ్బు సంపాదించండి రాబోయ్ అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. మనం కూడా ఈరోజు నుంచి డబ్బు సంపాదించడం మొదలుపెట్టేద్దామా? మంచి జ్ఞానం సంపాదించుకోవాలి, దాంతో డబ్బు సంపాదించుకోవాలి. మీరందరూ చక్కటి జ్ఞానాన్ని సంపాదించుకొని తద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకొని మంచి డబ్బు సంపాదించుకుని కీర్తి ప్రతిష్టలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.